హైదరాబాద్ సరూర్ నగర్ లో ఓ రిటైర్డ్ ఉద్యోగి ఇంట్లో భారీ పేలుడు సంభవించింది. అయితే ఈ పేలుడు ఎలా జరిగిందనేది ఇంకా తెలియలేదు. ఇంట్లోని సిలిండర్లు పేలలేదని తేలింది. ఎవరూ లేని సమయంలో ఈ ఘటన జరగడంతో ప్రాణాపాయం తప్పింది. అప్పుడే ఈ వచ్చి కూర్చున్నా సోఫాలో బాగా టిఫిన్ చేస్తాను పోయింది చేస్తే డాక్టర్ ఆయన వచ్చి ఉంటే మేము ఆడ కూర్చొని ఇంట్లోకి మనం తీసుకున్నాం. మా బాబు విశాలు, మేము ముగ్గురం ఇంట్లోనే ఉన్నాము. మా ఆయన అప్పుడే టిఫిన్ తీసుకొని కూరగాయలు తీసుకొని వస్తానని వెళ్ళిండ్రు. నేను అప్పటిదాకా బయట నిలబడి మా ముంగటి వాళ్ళతో మాట్లాడుకుంటా నిలబడ్డా. మళ్ళీ వచ్చి ఇక్కడ సోఫాలో కూర్చున్నా. కూర్చోగానే అప్పుడే పెద్ద బ్లాస్ట్ అయింది. నేను అనుకున్నా ఏమన్నా భూకంపం వచ్చిందేమో అనుకున్నా. అంత పొగ, అంత మట్టి అంతా లేచింది. అది చూస్తే ఏంది, మొత్తం డోర్లు గోడలు అన్ని పడిపోయి ఉన్నాయి. అది సిలిండర్ వేలింది అనుకున్నాను, కానీ సిలిండర్ ఇంటాక్ట్ ఉంది. సిలిండర్ పేలలేదు. ఒక సిలిండర్ అయితే ఇప్పుడు రన్నింగ్ లో ఉంది, ఒకటి రెండు పక్కకున్నాయి. నిండువి ఉన్నాయి. నేను ఈ పెద్ద సౌండ్ అయ్యేసరికి నేను వెళ్ళి చూసేసరికి మొత్తం గోడలు పడిపోయి ఉన్నాయి. నాకేం అర్థం కాలేదండి. ఫ్రిడ్జ్ అడ్డం పడింది. ఫ్రిడ్జ్ బాగానే ఉంది, ఇంటాక్ట్ ఉంది. అది డైనింగ్ టేబుల్ మీద ఒరిగింది కిందికి. గోడలు పడ్డందుకే పడిపోయింది. అది ఆ అల్మారీ కూడా ఇరిగిపోయింది ఆ గోడలతోటి. ఆ గోడలు అంత పెద్ద గోడలు ఎట్లా పడ్డాయో అదే అర్థమైతలేదు. నాకేం అర్థమైతలేదు అది ఎట్లా బ్లాస్ట్ అయిందో. అది మేడం నమస్తే.